చిట్టి నాని ముచ్చట్లు 3వ భాగం. నిజమా అబద్ధమా, ఏది కరెక్టు అని నానిగాడికి పెద్ద సందేహం వచ్చింది. అసలు ఆ కథా కమామిషి ఏందో తెలుసుకునే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఇలాంటి సరదా సరదా కథలు మనలాంటి కథాప్రియులకు ఎక్కువ మందికి చేరాలంటే మీ షేర్స్, లైక్స్ చాలా అవసరం, కామెంట్స్ ఇంకా అవసరం. సరే, ఇక వాళ్ళ ముచ్చట్లేంటో చూద్దాం. ఒకరోజు చిట్టి నాని స్కూల్ వదిలాక ఇంటి దారి పట్టారు. నాని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏమీ మాట్లాడడం లేదు. అది గమనించి చిట్టి, ఏంట్రా నాని ఆలోచిస్తున్నావు అని అడిగింది ఆరా తీస్తున్నట్టుగా. వాడు ఇంకా ఆలోచిస్తూనే నెమ్మదిగా సమాధానం చెప్పాడు. ఈరోజు మా క్లాసులో మా తెలుగు టీచరు ఎప్పుడూ అసత్యాన్ని పలకకూడదు అని చెప్పింది. అంటే సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి అని చెప్పిందే చిట్టి అన్నాడు నాని సీరియస్గా మొహం పెట్టి. చిట్టి నానిని ఆశ్చర్యంగా చూసింది. ఏంట్రా నాని, ఇక నుంచి నువ్వు నిజంగానే అబద్ధాలు చెప్పవా? ఎప్పుడు నిజమే చెప్తావా అని అడిగింది. అవును అన్నాడు నాని గర్వంగా. ఏంట్రా నీకు అంత ధైర్యం ఎప్పుడొచ్చిందిరా అంది చిట్టి. ఇంత చిన్న విషయానికి ధైర్యం ఎందుకే చిట్టి, నువ్వు ఉట్టి అమాయకురాలిలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ నాని. సరే, నువ్వెప్పుడు అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పు, అప్పుడు నేను అమాయకురాలినో నువ్వు వెర్రి సన్నాసో తెలుస్తుంది అంది చిట్టి. 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నాని చిట్టి దగ్గరికి వచ్చి చిట్టిని కౌగిలించుకొని వా అని బోరున ఏడ్చాడు. అరెరెరెరే, ఏమైందిరా నాని అని కంగారుగా అడిగింది చిట్టి. నాని అన్నాడు పెద్ద గొంతేసుకుని ఏడుస్తూ సమాధానం చెప్పకుండా. ఒరే నాని, ఏమైందో చెప్తావా లేకపోతే తన్ననా అని కోపంగా అరిచింది చిట్టి. నాని టక్కున ఏడుపాపి చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకున్నాడు. మరేమో మొన్న సైన్స్ టీచరు హోంవర్క్ ఎందుకు చేయలేదురా అని అడిగింది. మరి నువ్వేమన్నావు ఆతృతగా అడిగింది చిట్టి. మామూలుగా అయితే నాకు రాత్రి జ్వరం టీచర్, అందుకే చెయ్యలేదు అని చెప్తాను కదా. కానీ అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలని గుర్తొచ్చి నాకు బద్ధకం వేసి హోంవర్క్ చేయలేదు అని చెప్పాను. అప్పుడు టీచరు బెత్తంతో ఫాట్ ఫాట్ మరి వాయించేసింది. ఆహా, అలాగా అంది చిట్టి వెటకారంగా. ఆ రోజు రాత్రి మా అమ్మ అన్నం పెడితే సగం తిని వదిలేశా. ఎందుకురా వదిలేశావు అని మా అమ్మ అడిగితే ఎప్పట్లా కడుపు నొప్పి అని అబద్ధం చెప్పకుండా కూర చండాలంగా ఉంది అన్న. మా అమ్మ వీపు చితక్కొట్టింది. అయ్యో పాపం అంది చిట్టి జాలిగా. నిన్ననేమో మా నాన్న, ఏరా చదువుకోకుండా ఎప్పుడు ఆటలేనా అని తిడితే, నీ చిన్నప్పుడు నువ్వు అసలు పుస్తకమే తీసేవాడివి కాదంటగా, నానమ్మ చెప్పింది అన్న. అంతే, నాన్న నన్ను వంగోబెట్టి గుభీ గుభీమని గుద్దాడు. నిన్న సాయంత్రం నువ్వు ఆడుకుందాం రారా నాని అంటే, అబ్బా నీతో ఆడడం పెద్ద బోరు అన్నందుకు నన్ను చితకబాదావుగా అని ఏడవడం మొదలుపెట్టాడు. చూసావా, అబద్ధం ఆడకుండా నిజం చెప్తే ఎన్ని కష్టాలో అంది కిలకిలా నవ్వుతూ చిట్టి. అయితే ఈ బతుకంతా అబద్ధాలతోనే గడపాలా దేవుడా అని గొల్లున ఏడ్చాడు నాని. బేలగా చూసింది చిట్టి, కానీ వెంటనే తేరుకుంది. నీకొక సూత్రం చెప్తారా వినరా నాని, ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, కానీ మనకు ప్రమాదమని తెలిస్తే మాత్రం నిజం చెప్పకూడదు అంది గొప్ప సూత్రాన్ని కనిపెట్టినట్టుగా నానిపై పెత్తనాన్ని చెలాయిస్తూ. మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నానమ్మ కథలు 1963.